సార్ మధు గారు చెప్పండి, ఓఎల్ఎక్స్లో ఇంకొక తరహా మోసాలు కనిపిస్తుంటాయి. అది ఏ తరహా మోసాలు, దాన్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఏం చేస్తారు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందేమో ఫ్రాడ్ స్టార్ పెట్టిన యాప్లో పెట్టిన యాడ్ మీద మనం చూసుకున్నాము. ఇప్పుడు రివర్స్ టెండర్లు అన్నట్టు ఏమైందంటే, మన దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ చెప్పి దాని నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పెట్టిన ఏదైనా ప్రోడక్ట్ ఫోన్ కానీ లేకపోతే సోఫా సెట్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, సేమ్ ఫ్రాడ్ స్టార్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మేము కొంటాం అన్నట్టుగా మనకు కాంటాక్ట్ అవుతారు. కొంటాము, మీ ప్రోడక్ట్ నచ్చిందని చెప్పేసి అని కాంటాక్ట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ వాట్సాప్ చాట్ నెంబర్ ఎక్స్చేంజ్ అవుతుంది. వాట్సాప్ నెంబర్స్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అయిన తర్వాత సేమ్ ఇక మళ్ళీ పారామిలిటరీ ఫోర్సు నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళాం, మీ సోఫా సెట్ మీ ఫ్రిడ్జ్ ఏదైతుందో మాకు నచ్చిందండి, మీ రేటు కూడా మేము అనుకున్నదే రేటు మేము ఇస్తాము అని చెప్పేసి మీకు డబ్బులు పంపించేస్తాం, మళ్ళీ వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తారు అని చెప్పేసి మనల్ని ఏం చేస్తాడంటే తొందర పెట్టేస్తాడు. 1-2 టైమ్స్ ఎమ్మటెమ్మటే కాల్ చేస్తుంటాడు, మనల్ని ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వడం ఒక్కోసారి. అట్లా తొందర పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటే, మీకు డబ్బులు పంపుతామండి, మళ్ళీ వేరే వాళ్ళు తీసేసుకుంటారు, నేను రేపా ఎల్లుండి వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారని చెప్తాడు. వీళ్ళు నిజంగానే అబ్బా మేము మనం పెట్టినాము, నిన్నే పెట్టినాము, వాళ్ళు అప్పుడే వచ్చేస్తుంది కానీ హ్యాపీలో ఉంటారు, మనం పెట్టిన రేట్ కూడా వచ్చేస్తుందని హ్యాపీగా ఉంటారు. వాడు ఏం చేస్తారంటే, మీకు డబ్బులు పంపడానికి ఏం చేస్తాడు, మీకు పేటిఎం వ్యాలెట్ ఉందా అని అంటాడు. ఒకవేళ పేటిఎం వ్యాలెట్ లేదనుకో గూగుల్ పే ఉందని అంటారు. మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే యూజ్ చేస్తున్నారు, పేటిఎం కన్నా కూడా గూగుల్ పే యూజ్ చేస్తారు, ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్ లింక్ ఉంది కాబట్టి. అలాంటి మీ గూగుల్ పే అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను డబ్బులు మీకు షేర్ చేస్తాను, రేపు వచ్చేసి మా వాళ్ళు ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకుని అంటారు. వీళ్ళు ఏమైనా మా వచ్చేది కరెక్ట్ నమ్మేస్తారు చాలా వరకు. మనం ఏం చేస్తాడు, నెంబర్ షేర్ చేస్తాడు. గూగుల్ పే నెంబర్ చేయడం మనకి ఏం చేస్తాడంటే, ఫస్ట్ నీకు 1 రూపీనో 2 రూపీస్ పంపిస్తాం, మీరు చూసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ నమ్మడానికి ఏం చేస్తాడంటే 1-2 రూపీస్ యాడ్ చేసి పంపిస్తాడు. మనోడు చూసుకుంటే క్లిక్ చేస్తా, ఓకే 2 రూపీస్ యాడ్, 5 రూపీస్ యాడ్. అప్పుడు ఏం చేస్తే అతను ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఏం చేస్తాడంటే, పే అనేది ఆప్షన్ రిక్వెస్ట్ ఆప్షన్ గూగుల్ పేలో ఉంటుంది. పే అనే ఆప్షన్ కొట్టినప్పుడు ఫ్రమ్ మన నుండి 2 కాసి యారో మార్క్ చూపిస్తుంది పైన, అది ఎవరు సరిగ్గా ఒకసారి చూడరు మన వాళ్ళు. అంటే యాప్ ఉంటే నేను చూపిస్తాను. అతను ఫ్రాడ్ స్టార్ అప్పుడు ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఆ రిక్వెస్ట్ మనకు పంపించడం వల్ల ఏమైందంటే, ఆ రిక్వెస్ట్ మనం ఎప్పుడైతే మనం యాక్సెప్ట్, నేను పే పంపిస్తున్నాను మీరు యాక్సెప్ట్ చేయండి, నేను మీకు యాడ్ అయితే అని చెప్పేసి అంటాడు. సో మా ఎగ్జాంపుల్ ఇక్కడ మురళి అని ఉన్నాడండి. ఇప్పుడు నేను పే అని నొక్కుతాను. పే నొక్కినప్పుడు ఇక్కడ వి అంటే వెంకటరామరెడ్డి నుంచి మురళికి వెళ్తున్నాయి. యారో మార్క్ ఏం చేస్తుంది, ఇది ఫ్రమ్ నుండి 2 వరకు అని చూపిస్తుంది. ఇది మన వాళ్ళు చాలా వరకు చూడలేదు, అబ్జర్వ్ చేయరు, తెలిసిన వాళ్ళు చూస్తారు. దాని తర్వాత ఏంటంటే మనం అమౌంట్ కొడతాము, ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఫర్ అని చెప్పేస్తాను కదా. యాక్చువల్గా మనం ఎందుకు అనేది మన రీజన్ మనకు తల వరకు గుర్తుండడం కదా, రీజన్ ట్రై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే, మీ అమౌంట్ క్రెడిటర్, యువర్ అమౌంట్ క్రెడిటర్ అని చెప్పేసి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపించి కొట్టేసి యాక్చువల్గా పంపిస్తాడు. దానికి ఉల్టా ఏం చేస్తాడంటే బ్యాక్ ఇంటూ మార్క్ ఈ రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు. రిక్వెస్ట్ ఏముంది పైన ఒకసారి చూడండి, అది ఇది ఫ్రమ్ నెంబర్ వచ్చేసి వి ఉంది కదా, వి నుంచి మనకు రావాలి యాక్చువల్గా అమౌంట్. కానీ మనం ఏం చేస్తున్నాము, యారో మాకు ఇటు ఉంది అంటే ఉల్టా మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంది. ఇది ఎవరు చూడరండి. అప్పుడు ఏం చేస్తాడు, అమౌంట్ సమ్ 1 2 3 అమౌంట్ కొట్టేశాడు. ఇక్కడ ఏం పంపిస్తాడు అంటే రీజన్ కొట్టేస్తాడు, యువర్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి పంపిస్తాడు. అదేం చేసాడు, మనకు SMS టైప్లో వచ్చేస్తుంది. అదేం చేస్తాం, ఆ క్రెడిట్ అయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయమంటారు కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమైంది, మన అమౌంట్ లూజ్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇది చాలా వరకు చాలామంది గమనించకపోవడం వల్ల ఏమైందంటే, చాలామంది రివర్స్ టెండర్లో అమౌంట్ పోతుంది. ప్రోడక్ట్ మనమే పెడతాము, లాస్ట్కు మన అమౌంటే లాస్ అవుతుంది. ఈ విధంగా మనకు లేటెస్ట్ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఎన్ని వస్తుంటాయండి? లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా వస్తున్నాయండి. డైలీ ఒక 2-3 వస్తాయి, అంటే మంత్లీ ఒక 15-20 వరకు వస్తున్నాయి. ఈ లాస్ట్ 2 మంత్స్ బాగా వస్తున్నాయి. ఈ విధంగా అంటే దీంట్లో డిటెక్షన్ ఉంటుంది అంటారు? ఇంకా డిటెక్షన్ అంటే సేమ్ ఫ్రాడ్ స్టార్ ఏదైతే ఉన్నదో ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే పర్సన్ చేస్తుంది మొత్తం ఇది. దీంట్లో అంటే మనం పే చేసే బదులు ఉల్టా మన దగ్గర నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఇంకో విధంగా దీంట్లో ఏం జరుగుతుందంటే, అదే విధంగా మార్కెటింగ్కి సంబంధించింది ఏంటంటే, ఏదైనా షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రోడక్ట్ ఉంటాయి, ఆ షాప్ క్లూస్ టైపు ఫేక్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, జస్ట్ చిన్న డాట్ అది తేడా ఉండడం వల్ల మన వాళ్ళు చేస్తారు, ఆర్డర్ చేస్తారు, ప్రోడక్ట్ రాదు.
వచ్చిన ఏమొస్తుంది ఫేక్ ప్రోడక్ట్స్. మనం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి, ఏదో 1,000 రూపీస్ ఏదో వాచ్ ఏదో మనం పెడితే అది పంపిస్తాడు. దానికి మన విక్టిమ్స్ ఏం చేస్తారంటే, మనకు రావాల్సిన ప్రోడక్ట్ రాలేదు, వేరే ప్రోడక్ట్ వచ్చింది, నేను కస్టమర్ కేర్కి మాట్లాడి చేయాలి అని చెప్పేసి మీరు రిటర్న్ పంపించాలని చేస్తారు. ఆ ఏదైతే వెబ్సైట్ పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఏంటి, కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా IVR రూపంలో ఉంటుంది. IVR రూపం అంటే 1800 అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్లో గూగుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే వాడు ప్రోడక్ట్ చీట్ చేయాలనుకున్నాడో వాళ్ళది గూగుల్లో పైన అవ్వబడేటట్టు వాడు పెట్టి కస్టమర్ కేర్ నెంబరు 10 డిజిట్స్ నెంబర్ పెడతాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే నమ్మేసి అదే ఫోన్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, ఇట్లా నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రిఫండ్ కావాలి అమౌంట్ అని చెప్పేసి అని మన వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ పంపాలంటే మీకు మీ డీటెయిల్స్ అడుగుతాడు. కొంతమంది డీటెయిల్స్ ఇస్తారు. అంటే దీంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి. డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మన క్రెడిట్ కార్డ్ డెబిట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఆ విధంగా OTP తీసుకొని ఒక రకంగా చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే, సరే మీ డీటెయిల్స్, మీ పేరు, అకౌంట్ నెంబర్ ఇది కానీ మీ గూగుల్ పే నెంబర్ ఇది కదా, మీకు అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి అని ఒక లింక్తో పాటు యువర్ అమౌంట్ వాజ్ క్రెడిట్ అని చెప్పేసి సమ్ అమౌంట్ అని చెప్పేసి అని పంపిస్తాడు. ఆ పంపించడం వల్ల మనోడు ఏం చేస్తారు, నిజంగా వచ్చిందని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన ఏమైంది, మన యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ లూస్ అయిపోతాం మనం. అదేవిధంగా ఏమైందంటే ఇంకో దీంట్లో ఏం చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకో, ఇప్పుడు వాడికి అంత నాలెడ్జ్ లేదనుకో, స్మార్ట్ ఫోన్ పడితే నాలెడ్జ్ లేదు, మీ దాంట్లో ఎనీ డెస్క్ యాప్ ఉందా అని అడుగుతాడు. ఎనీ డెస్క్ అంటే ఏమంటే నేను చెప్తాను మీరు ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఫోన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇన్స్టాల్ చేపిస్తాడు. ఇన్స్టాల్ చేయించిన తర్వాత ఏం చేస్తాడు, దానికి ఒక OTP వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అని చెప్పేసి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే అది యాక్చువల్గా టీమ్ వేర్ టైప్లో ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి. ఈ OTP అతను షేర్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం అతను స్క్రీన్ మీద చూసుకొని యాక్సెస్ చేసుకొని మన బ్యాంక్ ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో OTP కూడా దానికి వస్తుంది కదా, వాడు OTP కూడా తీసేసుకొని అట్లా లూజ్ చేస్తాడు. ఓకే, అంటే ఈ బాధితులు దీనికి మోసపోకుండా ఉంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏదైతే ఉందో కస్టమర్ కేర్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫేక్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు లేదా ప్రోడక్ట్ రాకపోయినప్పుడు అయితే వీళ్ళు కస్టమర్ కేర్ ఉందో కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా IVR ఉంటుంది. IVR మీన్స్ అంటే ఇంటెన్స్ టు వాయిస్ రికార్డ్ రెస్పాన్స్ టైంలో ఉంటుంది. అంటే వాళ్ళు దాంట్లో మనం మామూలుగా గ్యాస్ కూడా బుక్ చేసేటప్పుడు అడుగుతావా, మీ కస్టమర్ ఎగ్జిక్యూట్ నెంబర్ ఇది, కన్జ్యూమర్ నెంబర్ ఇది, మీరు రిఫిల్ చేయాలనుకుంటే నెంబర్ 1 నొక్కండి అని ఆ రూపంలో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ నెంబరు ఉండదండి నెంబర్ 1, అదొకటి గమనించాలి. అదేవిధంగా వాడి పంపించే మెసేజ్లు కానీ OTPలు కానీ రివర్స్లో పంపించమంటాడు. ఆ రివర్స్ పంపించడం ఏంటంటే ఆల్టర్నేట్గా మనం తీసుకొని మన చేతులు పెట్టినట్టు అవుతుంది. అదొకటి 2 గమనించాలి. 3 వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ఎవరైనా ప్రోడక్ట్ చేసినప్పుడు కొంతమందికి మీరు ఆఫర్స్ వచ్చాయని చెప్తారు, అది కూడా ఫేక్ అండి. ఎందుకు ఏంటంటే అన్నోన్ పర్సన్కి ఎప్పుడైనా మన ఫోన్ యాక్సెస్ ఇవ్వడానికి ఏదైనా మెసేజ్ కానీ OTP కానీ ఇటు ఎనీ డెస్క్ లాంటి యాప్లు కూడా ఇన్స్టాల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వకూడదండి ఫస్ట్. ఓకే, మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddi Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.